కుమ్మెర ఘటనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అక్కడ చిన్నారి విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, 18 తారీఖు అసలు ఏం జరిగింది? కారణం ఏంటి? ఇప్పటికే ఇటు ఒక తొక్కి చంపడంతోనే చనిపోయిందని కూడా వచ్చింది. దీనిపైన పెద్ద ఇష్యూ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న? 18 రోజు ఏదైతే గణేష్ అనే వ్యక్తి ఉన్నాడో, గణేష్ వాళ్ళ తల్లి గుడిలోకి పోయేటప్పుడు తోపుసలాట అయింది. ఆడ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఒక క్యూను మేనేజ్ చేస్తూ ఉన్నారో గ్రామస్తులంతా, ఆ క్యూ దగ్గర గొడవ వేయడం వాస్తవం. అంటే మనకు తర్వాత తెలవడం జరిగింది. ఆడ ఏవైతే యాదవులు పెద్ద పూజారు ఉంటారో, పెద్ద సాయిలు అని యాదవులు వాళ్ళే పూజారులు అక్కడ, వారు కూడా చెప్పడం జరిగింది. గ్రామంకి వెళ్తే చాలా ఏజ్డ్ పర్సన్ ఆ పెద్ద సాయిలు అనేవారు. దాని తర్వాత ఈ పోలీస్ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు ఆమె వాళ్ళ కొడుకు గణేష్ చెప్పడం జరిగింది. ఆయన అసభ్యంగా ఏదో అందులో వాట్సాప్ గ్రూప్లో, గ్రామ గ్రూప్లో పెట్టినప్పుడు వీళ్ళు కిందికి వచ్చి అడగడం జరిగింది. అడిగిన తర్వాత వీళ్ళు ఎందుకురా మా గురించి ఇలా పెట్టడం జరిగింది. ఆ తోపుసలాట కొట్టుకోవడం వాస్తవం. ఆ శ్రీనివాస్ రెడ్డికి గాయాలు జరగడం వాస్తవం. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కేసు పెట్టడం జరిగింది, వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో వీళ్ళు పెట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా మా కూతురు మీద కానీ నా భార్య మీద తోపుసలాట జరిగిందని కొట్లాడడం అని కేసు పెట్టలేదు. ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు నాన్ కాగ్నిజబుల్ కాబట్టి, ఎటువంటి గాయాలు కాబట్టి అది కోర్టు ద్వారా చేయాలని వాళ్ళు డైరీ నోట్ చేసుకున్నారు. దాని కేసు కూడా పంపించడం జరిగింది కోర్టు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వీడియోలో ఆ అమ్మాయి చెప్తా ఉంది, అన్న మా మొగని కొడుతున్నాడా, నేను ఇప్పుడే బస్సు దిగి వచ్చి, ఎప్పుడు అది పోలీసు వాళ్ళు 100 డైల్ అయ్యి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గొడవ ఏదైతే తోపుసలాట జరుపుకున్నారో ఆ కొబ్బరికాయ రూమ్లో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య, పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ భార్య కూడా అప్పుడు వచ్చి ఆ పాపతో వచ్చి అక్కడ, అన్న నేను ఇప్పుడే వచ్చాను, బస్సు దిగి ఇప్పుడే గొడవ అవుతుందంటే వచ్చాను, నాకు తెలియదు, నేను లేను అని చెప్తా ఉంది పాప కూడా. తర్వాత నెక్స్ట్ డే కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళ అందులో భార్య పాప గురించి ఎక్కడా లేదు. నేను 18 అయితే 19 రోజు నేను కళ్యాణానికి వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే ఆ గుడికి డెవలప్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ మెట్లు కట్టించాను. ఈసారి అది రోడ్ వేయించాను మీదికి. ఎందుకంటే అది ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది. అది ఒక 3-4 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఈ జాతర. ఆ జాతర మనుషులు ఓన్లీ ఈ జాతర అప్పుడే అక్కడికి ప్రజలు వెళ్తారు, భక్తులు వెళ్తారు. దానికి సంబంధించి 19 రోజు నాకు ఎటువంటి సమాచారం లేదు. 20 రోజు ఎటువంటి సమాచారం లేదు నాకు ఈ గొడవైన సంగతి కూడా. 21 రోజు సాయంత్రం నేను ఆ ఊర్లోనే వేరే ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటే తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ నైట్ హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడు ఇట్లా కుమ్మెర జాతరకు సంబంధించి గొడవైంది. దాని గురించి ఇట్లా సంఘ పెద్దలు వచ్చారు, కొట్లాడుతూ ఉన్నారు. అర్థం కాలేదు. అంటే 3 రోజుల నుంచి నేను అక్కడనే ఉన్నాను, జాతరకి వెళ్ళాను. జాతర గురించి మంచిగా చెప్తా ఉన్నారు. అంటే నాగర్ కర్నూలు జిల్లా నలుమూలల నుంచి వస్తారు, నియోజకవర్గమే కాదు నలుమూల నుంచి ఆ జాతరకు వస్తారు. ఎందుకంటే అది చాలా ప్రత్యేకమైన గుడి, గుట్టలలో మీద ఉంటుంది. 21 రోజు రాత్రి నేను హైదరాబాద్ వస్తుంటే చెప్పడం జరిగింది, ఏది ఇలా వచ్చారు అంటే. నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఏంది అసలు అంటే, సార్ వీళ్ళు ఇట్లా పెట్టారు, కేసు పెట్టారంటే ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరైతే దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయండి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సార్ అని తెలిసినా కూడా నేను వాళ్ళ కంపల్సరీగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ నా బాబా అరెస్ట్ చేయమని చెప్పి నేను అది మీడియాలో కూడా నేను చెప్పడం జరిగింది. అంటే అక్కడ గ్రామ సర్పంచ్ మీకు సన్నిహితుడా, మీ వర్గానికి చెందిన వ్యక్తి? మా వర్గానికి అంటే మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ గ్రామ సర్పంచ్. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించే మా కార్యకర్తని. మళ్ళీ అదే మీడియాలో అందరూ మీ మీద ఆరోపణలు వచ్చినాయి, ఆయన కాపాడడం కోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీకు సన్నిహితుడు. నేను చెప్తా ఉన్నాను కదా, నేను ఫస్ట్ వీళ్ళ నుంచి ఎవరి నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకు ఇట్లా వచ్చి ఇలా గొడవ అవుతుందని, పోలీస్ స్టేషన్లో గొడవ అవుతుందని తెలిసిన వెంటనే 21 రోజు సాయంత్రం, అప్పుడు దాకా ఈ పాపకు ఆ కుమెర జాతరలో గొడవైనట్టు కూడా, లేకపోతే పోయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆ సంఘాలు వచ్చి ఆ
మన దీంట్లో పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు తేల్చింది ఇదంతా. ఇది తెలిసినప్పుడు నేను ఇమీడియట్గా చెప్పడం జరిగింది. మీరు ఇమీడియట్గా ఎవరైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరు ఉంటే వాళ్ళు, నా వాళ్ళని కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఎవరైనా ఉండని వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయండి అని నేనే ఆదేశించాను. తర్వాత వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు వాళ్ళను. దాని తర్వాత 22nd రోజు ఇంకా అది పెద్ద ఇష్యూ అయింది. అది వాస్తవాలు ఎస్సీ అట్రాసిటీ పెట్టారు. తర్వాత ఎస్సీ అట్రాసిటీ పెడితే వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ అడిగితే అమ్మాయికి కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అమ్మాయి అక్కడ కాదు, ఆ అబ్బాయి అయితే రజకుల కులానికి సంబంధించిన అబ్బాయి. వారికి సంబంధించి ఆమె కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేసి మీరు కాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే కూడా, ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ పెట్టారు కాబట్టి వాళ్ళు ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం మన కలెక్టర్ గారు మాట్లాడితే వాళ్ళు ఆదేశించినట్టు వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ కింద వాళ్ళకు 4 lakhs 5 lakhs వస్తాయంట. సో దాని కింద అవన్నీ పెడితే వాళ్ళకి ఆమె కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. కానీ మీరు ప్రెస్ మీట్లో అక్కడ ఆ మహిళ లేదంటున్నారు, కానీ అక్కడ బిడ్డతో పాటు అక్కడ కొబ్బరికాయలు కొనే కాడ ఒక విజువల్స్ బయటకు వచ్చింది అక్కడ కొనే కాడ. నేను దాని గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఫస్ట్ విజువల్ ఒకటి బయటకు వచ్చింది. ఫస్ట్ విజువల్ వచ్చినప్పుడు ఓన్లీ తోపుసలాట కొట్లాడుకుంటున్నారు. సెకండ్ విజువల్ వచ్చినప్పుడు ఆ విజువల్లో ఆమె బయట ఆమె బిడ్డను ఎత్తుకొని ఉంది. బయట మీకు తెలుస్తూ ఉంది, ఆమె బయట చెప్తా ఉంది, సార్ నేను ఇప్పుడే వచ్చానన్నా, నేను ఈ గొడవ అయిందని నాకు తెలిసి ఇప్పుడే బస్సు దిగి వచ్చాను, నేను ఈ గొడవ అయినప్పుడు నేను ఇక్కడ లేనన్నా అని చెప్తా ఉంది. ఆ విజువల్ చూస్తున్నాను, విజువల్లో ఉన్న ఆడియో ఎవరు బయటకు పెట్టట్లేదు. సో గొడవ అయిపోయి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆమె ఆ రూమ్ బయట వచ్చి నిలబడ్డది. గొడవ అయింది రూమ్ లోపల. ఆమె ఆ గొడవ అయిపోయి అది అయిపోయిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆమె అప్పుడే వచ్చి చెప్తా ఉంది, అన్న కొట్టారంట, గంట సేపటి నుంచి కొడతా ఉన్నారంట, ఇప్పుడే తెలిసింది, నేను బస్సు దిగి చక్కగా ఇడికే వస్తున్నా అని చెప్పడం జరిగింది. అదే విజువల్లో ఆ పాప. సో పాప గొడవలో లేదన్నది మాత్రం ఆ వీడియో ద్వారానే పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గొడవలో జరిగిందంటే కూడా అంత రాద్ధాంతం జరుగుతుంది కదా ఈ ఇష్యూలో. తల్లికి అయినా దెబ్బలు తగిలినాయి, ఎందుకంటే తల్లి ఒడిలోనే పాప ఉంటుంది కదా. తల్లికి ఏం దెబ్బలు తెలియదు. ఆడ తోపుసలాటలో గణేష్ వాళ్ళ తల్లి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, ఏం చెప్పారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ రోజే వచ్చింది. ఫారెన్సిక్ రిపోర్ట్ రాలేదు. ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. మన ఎస్పీ గారు మన చెప్పడం ప్రకారం ఇంకా వారం 10 రోజులు పడుతుందంట. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో దేర్ ఆర్ నో ఇంజురీస్, నో ఇంటర్నల్ ఇంజురీస్. అంటే మొత్తం ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం ప్రకారం అయితే నో ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఇంజురీస్ అని వచ్చింది. కానీ విజువల్ ఫారెన్సిక్ అంటే ఈ మొత్తం విజువల్ ఏమైనా ఆర్గన్స్ డ్యామేజ్ ఉన్నాయా, త్రూ ఏదైనా గట్టి పదార్థాలతో కొట్టినట్టు ఏమైనా ఉండే అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత తెలుస్తుంది. 18 నాడు ఇష్యూ జరిగితే 20 నాడు బయటకు వచ్చింది అంటున్నారు, మరి 21 నాడు బయటకు వచ్చింది అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు డిలే అయింది? మీ గవర్నమెంట్ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొని దీనిపై అప్పుడే ఎందుకు స్పందించలేదు? అంటే ఇనిషియేటివ్ అంటే ఇప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా. వాళ్ళు 8 మంది పేరు పెడితే 3 ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో, శ్రీనివాస్ రెడ్డి, ఇంకొక అతను మన మధు అనేటవాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు మహబూబ్నగర్ జైల్లో. ఇంకా 4 పరారీలో ఉన్నారు. టీమ్స్ కూడా వెతుకుతా ఉన్నారు. గవర్నమెంట్ బాధిత కుటుంబానికి ఏం చేయబోతుంది? ఇప్పుడు ఆ పాప చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? ఏం చేయబోతున్నారు? ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, ఏం చేయబోతున్నారు? ఆ రోజే మేము ఆ ఎస్సీ సర్టిఫికేట్ కోసం అడిగిందే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదైనా చేయాలని. తప్పకుండా వారికి ఆల్రెడీ ఆదేశించినట్టు జాబు, నార్కల్ టౌన్లో ఇల్లు, ఆల్రెడీ వాళ్ళ ఊర్లో నేనే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కుటుంబానికి వాళ్ళు బేస్మెంట్ కట్టుకొని ఒక ఫస్ట్ బిల్ కూడా పడ్డది. ప్లస్ ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ ఇంట్లోనే వాళ్ళకి ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకుంటున్నందుకు, వాళ్ళు ఇల్లు లేనందుకు ఆ ప్రజెంట్ సర్పంచ్ ఇంట్లోనే వాళ్ళు నివాసం జరగడం జరిగింది. మొత్తానికైతే ఇటు కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. మరి అక్కడ చిన్న పాప మరి బాధాకరం. మరి ఈ విషయంలో మాత్రం అక్కడ గొడవ జరిగినప్పుడు పాప లేదు, మరి తర్వాత 2 రోజుల తర్వాత మరి అక్కడ హెల్త్ ఇష్యూస్తోనే ఆ పాప మరి ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది. మరి FSL రిపోర్ట్లో మరి ఆమె అంతర్గతంగా ఏమైనా గాయాలైనాయా, మరి దాంతో చనిపోయిందని కూడా తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి కేసు దీనికి సంబంధించి కూడా మరి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మరి ఇందులో ఎవరు నిందితులు కూడా వాళ్ళని శిక్షిస్తాం. మరి మరోవైపు ఇటు బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మరి ఇందులో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కూడా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయి. మరి అక్కడ ఇష్యూలో మరి ఎక్కడ కూడా కుల వివక్షత లేదు. మరి అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘటన ద్వారానే మరి ఈ రకంగా జరిగింది కాబట్టి మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఇనిషియేటివ్ తీసుకొని మరి బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని కూడా నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.